ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ దాకా చేరుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రుడి యొక్క టైం మొదలైంది. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది అని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం. ఏ రాశికి అయితే శుక్ర సంచారం ఉంటుందో ఆ రాశి వారికి ప్రేమ, సంపద, సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో సుఖ సంతోషాలు, సౌకర్యాలు ఉంటాయి. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి అనుగ్రహంతో తమ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్న శుక్ర మహాదశ ప్రారంభం కాబోతుంది. ఐశ్వర్య సంపదలతో తులతూగుతారు. కుటుంబ జీవితంలో కూడా ఎన్నడూ లేని సంతోషాన్ని చూస్తారు. అయితే ఆ రాశులేంటి, ఏ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడు ఈ నెలలో మకర రాశిలోనికి ప్రవేశించారు. శుభ గడియల్లో ఈ రాశి మార్చడం వల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. పని చేస్తున్న విద్యపై పై చేయి అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. మకర రాశిలో శుక్రుడు సంచారం వల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. శుక్ర మహాదశ వస్తే ఈ రాశుల వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కెరియర్లో కూడా గెలుపు రాబోతుంది. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. అలాంటి రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆ రాశిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క శుక్ర మహాదశ కారణంగా ఎంతో అనుకూలంగా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ యొక్క వ్యక్తులు జీవితంలో కొత్త వెలుగులు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది. ఇక ఈ రాశి జాతకులకు చాలా కాలంగా పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు. ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి కూడా తప్పకుండా విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలన్నీ కూడా ముఖ్యమైనవి అన్నీ నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా కొత్త ఆలోచన ప్రవేశపెట్టి ఆశించినటువంటి ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జీతభత్యాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూల ఫలితాలు ఇవ్వబోతుంది. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తులు కూడా కూడబెట్టుకుంటారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం మీకు త్వరలోనే వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఆ పరమశివుడి యొక్క కృప తప్పకుండా ఉండబోతుంది. రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు. మీ యొక్క ఎదుగుదలను చూసి నలుగురు ఈర్ష్యపడతారు. ప్రేమ, ఆర్థిక స్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి యొక్క జీవితంలో అనేక అంశాలలో సానుకూల మార్పులు రాబోతున్నాయి. వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదలతో ముందడుగు వేస్తారు. ప్రేమ, కెరియర్, ఫైనాన్స్, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ యొక్క రాశి జాతకులకు ఉత్తేజభరితమైనటువంటి లక్షణాలు ఉండబోతున్నాయి. ఈ రాశి వారు ఎదుగుదల ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ యొక్క అంకిత భావంతో కృషి ఫలిస్తుంది. పదోన్నతి, కొత్త ఉద్యోగ అవకాశాలకు అవకాశం కల్పిస్తుంది. కెరియర్ పరంగా ముందుకు వెళ్తారు. ఏది అనుకుంటే అది సాధించేటటువంటి రోజులు ముందున్నాయి. మీరు ఏకాగ్రతతో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది. సరైన ప్రణాళిక, పెట్టుబడి వ్యూహంతోనే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బడ్జెట్కు సంబంధించి అన్ని ప్రయత్నాలు కూడా ఆకాశాన్ని అంటబోతున్నాయి. తెలివితో ముందడుగు వేస్తారు. ఏదనుకుంటే అది సాధిస్తారు. మీ యొక్క వివేకంతో ముందడుగు వేసి ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు. మరింత శక్తితో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. చేసే ప్రతి పనిలో కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా గతంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు. ఏవైతే అనుకున్నారో అదే సాధిస్తారు. మరి శుక్ర మహాదశ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు అదృష్టాన్ని పట్టబోతుంది. తర్వాత రాశి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి శుక్ర మహాదశ కారణంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు ఇది అనుకూలమైన సమయం. కొత్త ఒప్పందాలు జీవితం బంగారమయంగా చేస్తాయి.
విపరీతమైన లాభాలు అందుకోబోతున్నారు. ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు. కొత్త ఒప్పందాలకు జీవితం బంగారమయం అవుతుంది. వివిధ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. పూర్వీకుల నుంచి కూడా ఆస్తి సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులు కూడా బంగారమయమనే చెప్పచ్చు. చాలా కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి అద్భుతమైనటువంటి అవకాశం ధనుస్సు రాశి వారికి ప్రధానంగా గ్రహస్థితుల అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ స్థానం కూడా పటిష్టంగా శుభప్రదంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయం. మీరు ఏవైతే కోల్పోయారో తిరిగి సంపాదించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టినా విజయం మీదే అవుతుంది. అనేక మార్గాల్లో విజయం సంపాదించుకోబోతున్నారు. పట్టిందల్లా బంగారమే అవ్వబోతున్న రోజులు రాబోతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా పురోగతి తప్పకుండా ఉంటుంది. ఎక్కువ శుభవార్తలు వింటారు. ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. జీవితం అనేది ఈ రాశి వారికి తప్పకుండా సానుకూల మార్పు రాబోతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత్యం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మంచి సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకుంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారం అన్నీ కూడా చాలా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మూడవ రాశి కుంభరాశి జాతకులు. కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఎంతో అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. శుక్ర మహాదశ కారణంగా కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మార్పులు చూస్తారు. డబ్బు సమస్యల నుంచి కూడా విముక్తులవుతారు. ఉద్యోగంలో కూడా మీరు పదోన్నతిని సాధిస్తారు. అంతేకాకుండా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆఫీస్లో కూడా తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలను అందుకోబోతున్నారు. కెరియర్ని వీరికి అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం కూడా రాబోతుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సహజంగా సాగిపోతున్నాయి. కొన్ని శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆహార విహార యాత్రల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూల స్పందనను ఇస్తాయి. ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అపార్థాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏవైతే అనుకున్నవి అవన్నీ తిరిగి సంపాదించుకునేటటువంటి కాలం వచ్చింది. కుటుంబ స్థానంలో ప్రవేశించినటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క శుక్ర మహాదశ కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులను ఇస్తుంది. తర్వాత రాశి మకర రాశి. ఈ రాశి వారు కూడా ఈ యొక్క శుక్ర మహాదశ యోగం విపరీతమైనటువంటి యోగాలను మీకు ఇవ్వబోతుంది. కెరియర్లో ముందడుగు వేస్తారు. ఆదాయ మార్గాలు ముందుకు వెళ్తాయి. జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. కొత్త బంధుమిత్రులు కూడా కలుసుకుంటారు. జీవనకారకులైన శనీశ్వర స్వామి స్వక్షేత్రంలో శక్తివంతుడే ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా సంతృప్తిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కూడా మెరుగుపడతాయి. ఏవైతే వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా కూడా విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో లేదు కాదనుకుని ముందుకు వెళ్తారు. జీవితాన్ని సాఫీగా సాగించేటటువంటి రోజులు రాబోతున్నాయి. కెరియర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు. అలాగే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంటే అలక్ష్మి వెళ్ళిపోవడానికి సనాతన ధర్మంలో మంచి రెమెడీని ఉంది. అది ఉప్పుతో చేసేటటువంటి దీపం వెలిగిస్తే కనుక లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా కొన్ని తాంత్రిక విధానాల్లో చెప్పడం జరిగింది. అయితే లక్ష్మీదేవి నివాసం ఉండడానికి ఇంట్లో ముందు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అంటే కనుక ఇంట్లో ఎప్పుడూ కూడా పరిశుభ్రత ప్రధానమైనటువంటి అంశం. ఇంట్లో ఎప్పుడూ కూడా శుచి శుభ్రత ఇవి రెండూ కూడా ఉండాలి. అలాగే ఉదయం లేచేటటువంటి సమయాన్ని కూడా లెక్కించడం జరుగుతుంది. కనుక లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి మనం ఆచరించవలసింది ఏంటంటే ఉదయాన్నే లేవడం ఒక పద్ధతి.
లేచిన వెంటనే ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్త్రీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్న, ఆరోగ్యం, సిరి సంపదలు ఎల్లవేళలా గృహంలో కొలువుండాలంటే దానికి లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. పసుపు తీసుకోవాలి, ఒక ప్లేట్లో పోసుకోవాలి. తర్వాత తమలపాకు మీద పసుపు, గంధం రాసి పల్లెల్లో వేసుకొని ముందుగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మట్టి ప్రమిదలు 2 తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకే మట్టి ప్రమిద పెట్టకూడదు. ఒకే మట్టి ప్రమిద ఎక్కడ ఉంటుందంటే శవం దగ్గర ఉంటుంది. కాబట్టి ఒకే మట్టి ప్రమిద తీసుకోకుండా 2 జోడుగా ఉన్నటువంటి మట్టి ప్రమిద తీసుకోవాలి. చక్కగా అక్కడ ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఈ రకంగా మట్టి ప్రమిదను పెట్టాలి. అలా పెట్టిన తర్వాత దాంట్లో చక్కగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చక్కగా ఒత్తులు కూడా వేసుకోవాలి. శాస్త్రపరంగా అంటే కనుక మనం ఒత్తులు 3 రకాలైనటువంటివి వేసుకోవాలి. ఇది మొదటి పద్ధతి. తర్వాత ఈ రకమైనటువంటి 3 ఇలా వేసుకున్న తర్వాత చక్కగా దీనికి గంధము, పసుపు, కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. చక్కగా ఇక్కడ గంధము 3 వైపులా పెట్టాలి, అలాగే పసుపు పెట్టాలి, అలాగే కుంకుమ కూడా. వీటన్నిటిని తీసుకెళ్ళి కళ్ళ ఉప్పు కింద పెట్టాలి. ఈ రకంగా పెట్టిన తర్వాత అలంకరణ చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించాలి. ఓం మహాలక్ష్మీదేవి అయిన నమః, ఓం మహాలక్ష్మీదేవి అయిన నమః, ఓం మహాలక్ష్మీదేవి అయిన నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకున్న తర్వాత చక్కగా దీపాన్ని వెలిగించాలి. ఈ రకంగా 3 దీపాలు వెలిగించుకోవాలి. 3 దీపాలు వెలిగించిన తర్వాత ఈ రకంగా వెలుగుతూ ఉన్న తర్వాత ఈ దీపం ముందు కూర్చోండి. చక్కగా ధ్యానంతో కూర్చోండి. ఈ రకంగా వెలిగించుకున్న తర్వాత ఈ దీపాలను పట్టుకొని నీటిలో అలాగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత కూర్చొని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. జపం చేసిన తర్వాత ఈ దీపాన్ని అలాగే మన పూజా మందిరంలో పెట్టుకుంటే మనకు ఉన్నటువంటి ఆ లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశం చేస్తుంది. ఈ ఉప్పుతో చేసేది ఏంటి అంటే కనుక ఇది మన ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టిని, చెడు దృష్టిని, గ్రహ దృష్టిని అన్నిటినీ కూడా దూరం చేస్తుంది. దీపము లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి ఈ దీపంలో ఉన్నటువంటి కాంతి తరంగాలకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఆకర్షితురాలవుతుంది. ఏ విధంగానైతే ఒక అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తూ ఉంటుందో అలాగే ఈ దీపంలో ఉన్నటువంటి జ్యోతి ఈ 3 ఒత్తులు ఈ 3 కాలాల వేళ అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ఈ కాలాల్లో లక్ష్మీదేవి ఏ రూపంగానైనా సరే మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. అంటే ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకుంటే కనుక మనకు ఐశ్వర్యం, కీర్తి, అలాగే లాభము, మంచి మంచి అవకాశాలు మన జీవితంలో ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే మళ్ళీ ఇది ఏ రోజు చేయాలి అంటే కేవలం శుక్రవారం మాత్రమే ఆచరించాలి. శుక్రవారం మొదలు పట్టండి. వారంలో ఒక్కసారైనా సరే ఇలాంటి దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి తొందరగా కటాక్షించి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో స్థిరలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, అష్టలక్ష్ములు అందరూ కూడా మన ఇంట్లో కొలువై ఉంటారు. ఇది నమ్మి చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లోకి రాకుండా పాజిటివ్ ఎనర్జీతో పాటు స్థిరలక్ష్మి ఎప్పుడు మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఈ యొక్క విధానాన్ని మనం ఎక్కడ చేసుకోవచ్చు, ఏ ప్రదేశాలలో చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా వ్యాపార స్థలంలో చేసుకోవచ్చు. వ్యాపారం డల్గా ఉందండి, అసలు వ్యాపారం నడవడం లేదు, ఎంత డబ్బులు పెట్టినా వ్యాపార స్థలంలో ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత దాచిపెట్టుదామనుకున్నా సరే స్థిరంగా ఉండడం లేదు అన్నప్పుడు ఇంట్లో ఈ దీపాలు వెలిగించుకోవచ్చు. అలాగే ఇంట్లో వాళ్ళకి అనుమానం ఉంది, ఇలాంటివి ఇంట్లో చేస్తే అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా 3 రకాల పద్ధతులు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించడం ద్వారా తప్పకుండా వాళ్ళ ఇంట్లో స్థిరలక్ష్మి కులవై ఉంటుంది. చక్కగా ఆ తల్లి ఎప్పుడు కూడా వాళ్ళను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ దీపం. ఈ దీపం వెలిగించిన వాళ్ళ జీవితాల్లో వెలుగు, కాంతులు ప్రసరింపజేస్తాయి. ఆ తల్లి నిరంతరం వాళ్ళను రక్షిస్తుంది. ఇలా చేసుకుంటే కనుక ఆ తల్లి ఎప్పుడు కూడా వాళ్ళను రక్షించి అష్ట ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగ భాగ్యాలు తప్పకుండా 100% కల్పిస్తుంది. నిశ్చలమైనటువంటి భక్తితో శుచిగా, శుభ్రతగా ఈ విధానాన్ని 121 రోజులు ఆచరించండి. మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. మీకు ఆదాయం అనేటువంటిది అమాంతం పెరిగిపోతుంది. డబ్బు అనేటువంటిది అమాంతంగా సంపాదించడం మొదలు పెడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చి మన జీవితంలో సంపాదన పెరుగుతుంది. ఎవరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మంచి అవకాశాలతో పాటు ఇలాంటి అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ రకంగా చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇక వాళ్ళ జీవితంలో స్థిరలక్ష్మి ఇంటిని వదిలిపెట్టి వెళ్ళదు. ఎన్ని రోజులైనా కూడా చేసుకోవచ్చు. శుక్రవారం రోజు చేసుకోవడానికి అవకాశం లేదు. కేవలం ఒక్క శుక్రవారం నాడే ఈ దీపాలు వెలిగించుకోవాలా అంటే లేదు. ప్రతి అమావాస్యకు వెలిగించినా కూడా ఎన్నో రకాలైనటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి. ప్రతి అమావాస్యకు లేదా శుక్రవారం వెలిగించుకుంటూ, లేకపోతే శుక్రవారము అమావాస్య కూడా వెలిగించుకోవచ్చు.
ఇలా వెలిగించుకొని అద్భుతమైన ఫలితాలను అయితే మీరు మీ జీవితంలో పొందుకోండి. అప్పులు తీరిపోతాయి, ఆరోగ్య బాధలు అవి కూడా దూరం అయిపోతాయి. అలాగే ఈ దీపకాంతుల వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. అది 100కి 100% 100% నమ్మకంతో చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. అందుకే 3 స్థలాలు చెప్పాను కదా, గుడిలో వెలిగించవచ్చు, మీ ఇంట్లో వెలిగించవచ్చు, లేదా మీ వ్యాపార స్థలంలో కూడా ఉంటే నెగిటివిటీ ఉంటే వెలిగించుకోండి. వ్యాపారం సరిగా నడవడం లేదు అన్న సమయంలో కూడా ఈ విధమైన పద్ధతిని అలవర్చుకోండి. తప్పకుండా దిగ్విజయం కలుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ అనేది మీ ద్వారా వస్తుంది. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు చూడగలుగుతారు. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.